ఈరోజు నెల్లూరు నగరంలో 8వ డివిజన్ కార్పొరేటర్ మన కామాక్షిదేవి గారు ఆధ్వర్యంలో ఖలీల్ భాయ్ ఈరోజు డోర్ టు డోర్ మరి అదేవిధంగా ప్రచారాన్ని కూడా నిర్వహించడం జరుగుతూ ఉంది. దానికి సంబంధించి ఈరోజు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సంకల్ప యాత్రలో ఏదైతే ఈ రాష్ట్రం అంతా కూడా పాదయాత్ర చేసి తన స్వయంగా ఒక మేనిఫెస్టో రెడీ చేసుకుని 2019లో అధికారం వచ్చిన తర్వాత ఏదైతే ఆ మేనిఫెస్టోకు సంబంధించి 99% పూర్తి చేసి నేను మీకు మేలు చేసుంటే నాకు ఓటేయండి అన్నటువంటి ఈ రాష్ట్రమే కాదు ఈ భారతదేశంలో ఏకైక మగాడు ఎవరైనా ఉన్నారు అంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. మరి అదేవిధంగా మేమందరం కూడా ఈ నెల్లూరు నగరానికి సంబంధించి ఒక సామాన్యమైనటువంటి మాతో కలిసి మాతో తిరిగే మాతో ఉన్నటువంటి ఖలీల్ భాయ్ ఏదైతే ఈ యొక్క మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్గా ఉన్నారో వారిని ఈరోజు మన శాసనసభ అభ్యర్థిగా ప్రకటించి తను ఏందో ప్రూవ్ చేసుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మరి అదేవిధంగా మేమంతా కూడా ఆయన ఏ మాట చెప్తే అదే విధంగా మేము కూడా ఈ నగరానికి సంబంధించి ఖచ్చితంగా ఖలీల్ భాయ్ని గెలిపించుకునే విధానంలో అందరం కలిసికట్టుగా ముందుకు ప్రయాణం చేస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా మన విజయసాయి రెడ్డి గారు ఈ జిల్లాకి సంబంధించి ఈ రాష్ట్రంలోనే కాదు ఈ దేశంలో కూడా ఎవరు చేయనటువంటి ఒక మేనిఫెస్టో లోకల్ మేనిఫెస్టో జిల్లాకి సంబంధించి సాగునీటికి సంబంధించి లక్షల ఎకరాలకి సంబంధించినటువంటి ఒక ప్రాజెక్టు చేపట్టడం, మరి అదేవిధంగా ఐటీ హబ్కి సంబంధించి, మరి అదేవిధంగా ఏదైతే మనకి స్పోర్ట్స్ కాంప్లెక్స్ సంబంధించి ఏదైతే మొగళ్ళపాలెంలో ఉన్నటువంటి 150 ఎకరాల స్పోర్ట్స్ హబ్ని మళ్ళీ కూడా ఒక 200 కోట్లతో అభివృద్ధి చేస్తానని చెప్పడం, ఐటీ హబ్గా మారుస్తానని చెప్పడం, పారిశ్రామిక హబ్గా మారుస్తానని చెప్పడం, అదేవిధంగా ఈ జిల్లాకి సంబంధించి నగరానికి సంబంధించి ఆయన కూడా 4 రోజుల పాటు ఈ యొక్క 7 నియోజకవర్గాల్లో తిరిగి ఏదైతే అవసరం ఉందో ఈ ప్రజలకు ఏదైతే చేయాలో అది చేసే విధానంలో ఆయన అడుగు ముందుకు వేసి ఎక్కడా కూడా లేనటువంటి విధంగా ఒక మేనిఫెస్టోను తయారు చేసి ప్రజలకు అందించే క్రమంలో ఒక నిబద్ధత కలిగినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఏదైతే మాట తిప్పినటువంటి నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారో మరి అదే స్థాయిలో విజయసాయి రెడ్డి గారు కూడా ఈ జిల్లాకు ఒక మేనిఫెస్టోని అందించి తద్వారా నేను ఈ పనులు చేస్తాను, తద్వారా మీకు మాకు అవకాశాన్ని కల్పించండి అని చెప్పి ఆయన అడగడం ఈ రాష్ట్ర దేశ చరిత్రలోనే మొట్టమొదటి వ్యక్తిగా విజయసాయి రెడ్డి గారు నిలబడడం అనేది నిజంగా మా అందరికీ కూడా చాలా గర్వకారణం. ఒక మేనిఫెస్టోని ఒక నగరంలోనో ఒక నియోజకవర్గంలోనో వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి సమస్యలు చెప్తారే తప్ప దాన్ని పేపర్ మీద చూపించినటువంటి ఏకైక మగాడు విజయసాయి రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. రాష్ట్రానికి సంబంధించి జాతీయ స్థాయిలో నిధులు తీసుకురావాలన్న విజయసాయి రెడ్డి గారు, నెల్లూరు నియోజకవర్గానికి అసెంబ్లీ నుంచి రాష్ట్రాల నుంచి నిధులు తీసుకురావాలంటే ఖలీల్ భాయ్ గారు, వీళ్ళిద్దరూ కూడా ఈ నగరానికి ఈ జిల్లానికి ఎంతో అవసరం కాబట్టి ఖచ్చితంగా వీళ్ళందరినీ గెలిపించుకునే క్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, కార్పొరేటర్లు, ప్రజలు ఎవరైతే లబ్ధి పొంది ఉన్నారో వాళ్ళందరూ కూడా రేపు 13వ తారీఖు కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. దుదివి భోగిస్తున్నామని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తాను. అందరికీ నమస్కారం. ఈరోజు 8వ డివిజన్లో డోర్ టు డోర్ ప్రచారం సాగిస్తున్నాం. మన కామాక్షిదేవి యొక్క కార్పొరేటర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు, అలాగే మన డుడా చైర్మన్ ముక్కాల దారుక అన్న ఈరోజు ప్రత్యేకంగా ఈరోజు వార్డులో ప్రతి ఒక్క గడప తిరుగుతున్నాం. ప్రతి ఒక్కరు ఆస్వాదిస్తున్నారు. ఎందుకంటే జగనన్న చేసిన పథకాలు ఈరోజు ప్రతి ఒక్కరు లబ్ధి పొందినారు. ఎందుకంటే జగనన్న చేసిన మేనిఫెస్టోలో ప్రతి ఒక్కరు 99% ఈరోజు హామీలు నెరవేర్చి ఈరోజు వచ్చి మళ్ళీ ఎలక్షన్లో మళ్ళీ మేనిఫెస్టో రిలీజ్ చేసి తప్పకుండా మీకు మంచి జరిగితేనే ఓటేయండి అని మేము గడప తిరిగి ఓటు అడుగుతున్నాం. ప్రతి ఒక్కరు ఆశ్రయిస్తున్నారు. ఎందుకంటే జగనన్న చేసిన పథకాలు, అలాగే ఈరోజు అదేవిధంగా ప్రతి ఒక్కరూ జగనన్న సీఎం చేసుకున్నాను. ఈరోజు నాకు ఒక్క సామాన్యుడికి అవకాశం కల్పించారు జగనన్న. నన్ను చూడాల్సిన అవసరం లేదు. ఇక్కడ జగనన్నను చేసి ఓటేయండి. మన ముఖ్యమంత్రి చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, అలాగే చేసిన సంక్షేమ పథకాలు మీకు మంచి జరిగితేనే ఓటేయండి తప్పకుండా. ఎందుకంటే ఈరోజు మనకి నెల్లూరు జిల్లా ఎంపీ అభ్యర్థిగా విజయసాయి రెడ్డి వచ్చినారు. ఆయన మన రాష్ట్రంలోనే కాదు దేశంలోనే గొప్ప నాయకులు. ఆయనకి మనకు నెల్లూరు జిల్లాకి జగనన్న పంపించిన ఒక గిఫ్ట్ లాగా భావిస్తున్నాం. తప్పకుండా నెల్లూరు జిల్లాని ఒక మోడల్
జిల్లాగా మార్చుకుంటాం. అలాగే నెల్లూరు సిటీని కూడా తప్పకుండా ఒక గ్రీన్ సిటీ లాగా తయారు చేసుకుంటాం. అలాగే ఈరోజు చెప్తున్నారు నారాయణ గారు ఇన్ని సంవత్సరాలు ఎక్కడ పోయారు, ఈరోజు 4 నెలల నుంచి తిరుగుతాం, నేను అభివృద్ధి చేశాను అని చెప్తున్నారు. మీరు కరోనా కాలంలో ఎక్కడ పోయారు? ఎవరికైనా ఒక్క క్యాండిడేట్ మీ హాస్పిటల్లో ఉచితంగా చూపించారా? అలాగే మీ కాలేజీలో ఎవరినైనా ఒక్కరినైనా ఉచితంగా చదివించారా? కరోనా కాలంలో కనబడకుండా ఎన్నో వేల కోట్ల రూపాయలు దండుకొని మీ హాస్పిటల్లో ఈరోజు మళ్ళీ వచ్చి మీరు నేను మీ మంచి చేస్తా, నేను అభివృద్ధి ప్రదాత అని చెప్పుకుంటూ పోతున్నారు. మీరు ఏం చేశారు అభివృద్ధి ప్రదాత? మీరు ఏం చేశారు ప్రతి ఒక్కరికి తెలుసు. ఇక్కడ జనాలు ఉన్నారు, మీడియా మిత్రులు అందరూ ప్రతి ఒక్కరికి తెలుసు. ఈ నెల్లూరు సిటీలో అభివృద్ధి జరిగిందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగింది, అనిల్ అన్న హయాంలో జరిగింది. 1200 కోట్ల రూపాయలతో ఈరోజు నెల్లూరు సిటీని అభివృద్ధి చేసుకున్నాం. తప్పకుండా ఏ మిగిలిన తప్పకుండా ఇంకా మంచి నెల్లూరు సిటీని గ్రీన్ సిటీ లాగా తయారు చేసుకుంటాం. అలాగే ఈరోజు నారాయణ చెప్పిన మాటలు వినకండి, ఎందుకంటే ఆయన నోరు తెరిస్తే అబద్ధం చెప్తారు. ఏదైనా నేనే కట్టేశాను, నేనే పూర్తి చేశానని చెప్తారు. ఆయన తెచ్చింది 900 కోట్ల రూపాయలు హడ్కో నిధులు అప్పు 10% వడ్డీతో తెచ్చారు. ఈ రోజు అది కూడా మేము కట్టాం. 670 కోట్ల రూపాయలు కార్పొరేషన్తో మేము కట్టాము. అది కూడా ఈ రోజు ఆయన చేసింది మొత్తం ఏమి లేదు, శూన్యం. ఆ రోజు అండర్ గ్రౌండ్ అని చెప్పి తవ్వేసి కనీసం 1 సంవత్సరం పాటు రోడ్లన్నీ గుంటలమయం చేసి ఎంతో మంది కాళ్ళు చేతులు కొట్టుకొని ఎంతో మంది ఉన్నారు. ప్రతి ఒక్కరు దీనికి సాక్ష్యం మీడియా మిత్రులు ఉన్నారు. ఈ రోజు ఆయన చెప్పింది మొత్తం అబద్ధం. ఆయన చేసింది ఏం లేదు, చేసేది ఏం లేదు. మళ్ళా ఆయన 2 నెలల తర్వాత ఎక్కడ ఉంటారు, ఎవరికి తెలియదు. మీరందరూ ఒక్క అవకాశం ఇవ్వండి. నేను ఒక సామాన్యుని, మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటా. జగనన్న చూసి ఓటేయండి, మీకు మంచి జరిగితేనే ఓటేయండి. ఒక్క అవకాశం, మీకు ఎప్పుడు కాల్ చేసినా నేను అందుబాటులో ఉంటా. మీరు ఒక్క అవకాశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2 ఓట్లు వస్తాయి, 2 ఫ్యాన్ గుర్తుకు వేయండి. అలాగే మన విజయసాయి రెడ్డి అన్నకి మంచి మెజార్టీతో గెలిపేయాలని, అలాగే జగనన్న సీఎం అవుతున్నారు. మీరందరూ నెల్లూరు ప్రజలకి సేవ చేసుకునే ఒక సామాన్యుడికి అవకాశం కల్పించండి. నేను మీకు అందుబాటులో ఉంటా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2 ఓట్లు వస్తాయి, 2 ఫ్యాన్కి వేసి అత్యధిక మెజార్టీతో గెలిపేయాలని మనస్ఫూర్తిగా నెల్లూరు ప్రజలకు కోరుకుంటున్నాను.